బ్యాక్ దాదాపుగా ఒక తమిళనాడు మినహాయించి మిగతా రాష్ట్రాల ఫలితాలు ట్రెండ్స్ అన్ని దాదాపు ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ అంచనాలు బట్టే వెళ్తున్నాయి. ఒకసారి తమిళనాడు మాత్రం చూసుకుంటే అవినీతి అక్రమాలు అహంకారం అంటూ జయలలితపై మూకుమ్మడి దాడి చేసిన డిఎంకే కాంగ్రెస్ బీజేపీలన్నీ తమిళనాడులో మరోసారి జయలలిత ముందు తల వంచే పరిస్థితి ఏర్పడింది. అమ్మ పేరుతో జయలలిత ప్రవేశపెట్టిన అనేక పథకాలు తమిళ ఓటర్లను విపరీతంగా ఆకర్షించినట్టు ఫలితాల సరళి చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏ పార్టీకి వరుసగా రెండోసారి పట్టం కట్టని తమిళ ఓటర్లు ఈసారి చరిత్ర తిరగరాయబోతున్నారు. ఎంజీఆర్ తరువాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టి జయలలిత రికార్డు తిరగరాసే అవకాశమే కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని తానే చూసుకున్న జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. 118 స్థానాలు సాధించాల్సిన అన్నాడీఎంకే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయడంతో అన్నాడీఎంకే పార్టీలో సంబరాలు మిన్నంటాయి. ఇక తమిళనాట జయలలిత 100 సీట్లకు పైగా ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. దీంతో జై ఇంటి దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తీరాలకు చేరినట్టే భావిస్తున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు. అక్కడి మన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, తమిళనాట ప్రజలు ఒక భిన్నమైన తీర్పును, చరిత్రను మార్చే విధంగా ఒక తీర్పు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తా ఉంది. మొత్తం 232 నియోజకవర్గాలకు నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఈసారి తిరిగి ఏఐడిఎంకే అధికారాన్ని చేపట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. 100కు పైగా స్థానాల్లో ఏఐడిఎంకే లీడింగ్ లో ఉంది. అయితే డిఎంకే కూడా పోటాపోటీగా నిలుస్తా ఉంది. రెండు ప్రధాన పార్టీలకు కూడా 10 నుంచి 15 సీట్లు మాత్రమే లీడింగ్ లో తేడా కనిపిస్తా ఉంది. ఏకపక్షంగా అయితే ఎన్నిక జరగలేదు, రిజల్ట్ ఉండట్లేదని ప్రస్తుతానికి అందినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తోంది. గతంలో చూసుకున్నట్లయితే 1980s నుంచి కూడా ఒకసారి డిఎంకే వస్తే తదుపరి సమయం ఏఐడిఎంకే అధికారంలోకి వస్తూ ఉంది. అయితే ఈసారి ఆనవాయితీకి భిన్నంగా రిజల్ట్ ఉండబోతుంది అనేది మొదటి నుంచి కూడా అందరూ లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 6వసారి ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే దానిపై విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఇప్పటికే జయలలిత 5 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పనిచేశారు. అదేవిధంగా కరుణానిధి కూడా 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రికార్డు ఉంది. 6వసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే దానికి సంబంధించి విస్తృత చర్చ జరిగిన నేపథ్యంలో తమిళనాడు ఎన్నిక ఈసారి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది మనకు అర్థమైంది. 100కు పైగా స్థానాల్లో లీడింగ్ లో వెళ్లడం ద్వారా తిరిగి అమ్మాయి ఇక్కడ అధికారాన్ని చేపట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. సంక్షేమ పథకాలు 5 ఏళ్ల కాలంలో అనుసరించినటువంటి విధానాలు జయలలితకు అన్నాడీఎంకేకు తిరిగి పట్టం కట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హామీల విషయంలో రెండు పార్టీలు హోరాహోరీలు హామీలు ఇచ్చినప్పటికీ కూడా తిరిగి అమ్మకే పట్టం కట్టేందుకు తమిళ ఓటర్లు మక్కువ చూపారు. ఏదైతే చెన్నై నగరంలో వరదల కారణంగా ప్రభుత్వం విఫలమైంది అని పదే ప్రచారం చేశారో ఆ ప్రచారం కూడా అన్నాడీఎంకే గెలుపును అడ్డుకోలేని పరిస్థితి. దానివల్ల కూడా ఎక్కువ ప్రభావం అన్నాడీఎంకే మీద పడలేదని ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లో ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ ను చూస్తే మాత్రం అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రాబోతుంది. జయలలిత 6వసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా చిన్న పార్టీలకు ఏ స్థాయిలో ఓట్లు వస్తాయనేది కూడా మరికొద్దిసేపట్లో మనకి కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్టీవీ టీం చెన్నై. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తానికి సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తమిళ ఓటర్లు స్పందించిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 15వ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా దాదాపుగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూర్చునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు మళ్ళీ ఆమెకే అవకాశం కట్టుబెడుతున్నారు. ఇప్పటికే అమ్మ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం వ్యతిరేకత, ఫ్రీ పథకాలు కరుణానిధికి కలిసి రాలేదా అంటే కలిసి రాలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి. గొప్పలు చెప్పిన విజయకాంత్ ప్రస్తుతానికి అడ్రస్ లేకుండా పోయారు. ప్రస్తుతం జయ ఓటర్ల తీర్పుకు సంబంధించి ఇప్పటివరకు మనం అప్డేట్స్ చూసాం.